వెల్కమ్ టు ఆర్జీఎన్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం 4వ తరగతి తెలుగు సాధనా పుస్తకం పాఠం పరివర్తన సాధనా పత్రాలు 1 నుండి 10 వరకు సమాధానాలను తెలుసుకుందాం. సాధన పత్రం 1, చదవటం వ్యక్తపరచటం. పాఠంలోని ఒత్తులేని పదాలను రాయండి. పాఠంలో కొన్ని ఒత్తులేని పదాలను రాయాలి. ఉదాహరణకు ఒకటి ఇచ్చారు, ఒక, తర్వాత ఒకటి రాము, తర్వాత బాగా, గొంతు, బడికి, దారి, దూరం, మామిడి, తోటకు. తరువాత పై పట్టికలో గుణింతాక్షరంతో మొదలయ్యే పదాలను గుర్తించి రాయండి. మనకు గుణింతాక్షరాలు అంటే తెలుసు: తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి పొల్లు, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్న దీర్ఘం, ఏత్వం, ఏత్న పొల్లు, ఐత్వం, ఓత్వం, ఓత్వం, ఔత్వం, సున్నా. వీటితో కూడిన అక్షరాలను మనం గుణింతాక్షరాలు అని అంటాం. ముందుగా పైన రాసిన పదాలలో గుణింతాక్షరంతో మొదలైన పదాలను రాసి మరికొన్ని గుణింతాక్షర పదాలను రాద్దాం. 1 రాము, 2 బాగా, 3 గొంతు, 4 దారి, 5 దూరం, 6 మామిడి, 7 తోటకు, 8 వెంటనే, 9 కిలకిలలు, 10 కాకి, 11 గూడు. తరువాత పాఠంలో ఉన్న గుణింతాక్షర పదాలు గుర్తించి రాయండి. మరికొన్ని గుణింతాక్షర పదాలు రాద్దాం. ఉదాహరణకు తోట ఇచ్చారు, తర్వాత కుదరదు, ముఖం, తేనెటీగ, తీరిక, పూలు, చీమ, దిగులు, కాలం. తర్వాత ఈ ప్రశ్న: కింది పదాలలోని ద్విత్వాక్షరాలకు 0 చుట్టండి. మనం కింది పదాల్లోని ద్విత్వాక్షరాలకు 0 చుట్టాలి. ద్విత్వాక్షరము అంటే మనకు తెలుసు, ఏదైనా ఒక హల్లుకు ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు చేరడం వల్ల ఏర్పడే అక్షరాన్ని ద్విత్వాక్షరము అని అంటాము. ఇక్కడ ఇవ్వబడిన ద్విత్వాక్షరాలకు 0 చుట్టడం జరిగింది, గమనించండి. సాధన పత్రం 2, పాఠంలోని ద్విత్వాక్షర పదాలను గుర్తించి రాయండి. మనం పాఠంలో ఉన్న ద్విత్వాక్షర పదాలను గుర్తించి ఇక్కడ రాయాలి. 1 అమ్మ, 2 ఎక్కువ, తర్వాత చెట్టు, తుమ్మెద, పెద్ద, నువ్వు, ఇప్పుడు, మళ్ళీ, పచ్చని, కొమ్మపై, పుల్లను, వెళ్ళాలి. ఇవి పాఠంలోని కొన్ని ద్విత్వాక్షర పదాలు. తర్వాత పాఠంలోని సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి. సంయుక్తాక్షరం అంటే మనకు తెలుసు, ఏదైనా ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేర్చగా ఏర్పడింది సంయుక్తాక్షరం. ఉదాహరణకు ఇష్టం అనే పదంలో షాకు టా ఒత్తుంది. అలాంటి అక్షరాలను మనం సంయుక్తాక్షరాలు అంటారు. అలాంటి పదాలు ఇష్టం, తర్వాత తండ్రి, వ్యక్తి, పుస్తకాలు, తర్వాత, ప్రకృతి, కనిపించింది, శ్రమించి, సేకరిస్తున్నాను, కష్టపడి, కూర్చొని, ఆత్మీయంగా. ఇవి పాఠంలో ఉన్న కొన్ని సంయుక్తాక్షర పదాలు. తరువాత కింది పదాలను సరైన చోట ఉంచండి. అక్కడ మనకు 6 పదాలు ఇచ్చారు: ఇష్టం, గది, పేరు, బాగా, ఉంది, పెద్ద. ఈ 6 పదాలను మనం కింద ఇచ్చిన పేరాలో సరైన చోట రాసి ఆ పేరాను పూర్తి చేయాలి. ఆ పదాలను రాద్దాం. ఆ అబ్బాయి పేరు రాము, ఆటలంటే అతనికి ఇష్టం. రాము తండ్రి ఊర్లో బాగా డబ్బున్న వ్యక్తి, పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆ రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది. తరువాత పాఠం ఆధారంగా ఈ మాటలు ఎవరివో చెప్పండి. 1 తేనెటీగ, తేనెటీగ మనం ఆడుకుందామా. ఈ మాటలు రాము అన్నాడు. తర్వాత 2 నాకు అంత తీరిక లేదు బాబు. ఈ మాటలు తుమ్మెదకు సంబంధించినవి. 3 ఇది గింజలు దాచుకునే కాలం. ఈ మాటలు చీమకు సంబంధించినవి. 4 ఎవరి పనిలో వారు ఉన్నారు కదా. ఈ మాటలు రాము అనుకున్నాడు.
సాధన పత్రం 3. కింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ముందుగా మనం పేరాను చదువుదాం. ఇంతలో అక్కడున్న పువ్వులపై వాలుతున్న తేనెటీగ కనిపించింది. రాము ముఖంలో ఆనందం. తేనెటీగను పలకరించాడు. తేనెటీగ మనం ఆడుకుందామా అని ఆసక్తిగా అడిగాడు. రాము మాటల్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటానే, నాకు అంత తీరిక లేదు బాబు, పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను, పూలు తొందరగా వాడిపోతాయి అని తుమ్మెద ఎగిరిపోయింది. ఇది పేరా. ఈ పేరాకు సంబంధించి మనకు 3 ప్రశ్నలు ఇచ్చారు. వాటికి మనం సమాధానాలు రాయాలి. 1. పై పేరాలో సంభాషణ ఎవరి మధ్య జరిగింది? జవాబు: పై పేరాలో సంభాషణ రాము మరియు తుమ్మెదల మధ్య జరిగింది. 2. రాము తుమ్మెదని ఏమని అడిగాడు? సమాధానం: రాము తుమ్మెదని తేనెటీగ మనం ఆడుకుందామా అని అడిగాడు. 3. తుమ్మెద ఏమని చెప్పింది? జవాబు: రాముతో తుమ్మెద, నాకు అంత తీరిక లేదు బాబు, పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను, పూలు తొందరగా వాడిపోతాయి అని చెప్పింది. తరువాత పరివర్తన పాఠం చదివారు కదా. పాఠంలో కింది పాత్రల స్వభావం రాయండి. అంటే ఆ పాఠంలో ఉన్న రాము, కాకి, తేనెటీగ, చీమ వాటి స్వభావాలు మనకి ఏ విధంగా అర్థమయ్యాయో రాయాలి. రాము స్వభావము: రాముకు బద్ధకం ఎక్కువ, చదువంటే శ్రద్ధ తక్కువ, ఆటలంటే ఇష్టం. 2. కాకి స్వభావం: ముందు చూపు గలది, వానాకాలంలో గూడు కట్టుకోవడం కష్టమని ఆలోచించి ముందుగానే గూడు కట్టుకుంటుంది. 3. తేనెటీగ స్వభావం: తీరిక లేకుండా శ్రమిస్తుంది, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది, పూలు వాడిపోయేలోపు పూల నుండి తేనెను సేకరిస్తుంది. 4. చీమ స్వభావం: ఏ పని ఎప్పుడు చేయాలో బాగా తెలిసినది, భవిష్యత్తు అవసరాలను ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడుతుంది, కష్టజీవి. సాధన పత్రం 4. ఈ పేరా చదవండి. ముందుగా పేరాను చదువుదాం. అదేమిటి, నాతో ఎవరు ఆడుకోవటానికి రావటం లేదు అని రాము అక్కడే కూర్చుని ఆలోచించసాగాడు. కాకి, తేనెటీగ, చీమ ఎవరి పనిలో వారున్నారు కదా, నేను నా పని చేసుకుంటాను అని అనుకున్నాడు. వెంటనే కింద పడి ఉన్న పుస్తకాల సంచిని ఇష్టంగా చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళీ దారిలోకి వచ్చాడు. ఎదురుగా బడి ఆత్మీయంగా కనిపిస్తుంది. ఇది పేరా. పై పేరా ఆధారంగా 5 ప్రశ్నలు తయారు చేయండి అని అంటున్నారు. ఉదాహరణకు ఒక ప్రశ్న ఇచ్చారు, నాతో ఎవరు ఆడటం లేదు అని ఎవరు అనుకుంటున్నారు? తర్వాత మనం తయారు చేసిన ప్రశ్నలు: 1. రాము కూర్చొని ఏమి చేశాడు? 2. ఎవరు ఎవరి పనిలో వారున్నారు? 3. నా పని నేను చేసుకుంటాను అని అనుకున్నది ఎవరు? 4. రాము దేనిని ఇష్టంగా చేతిలోకి తీసుకున్నాడు? 5. రాముకి బడి ఎలా కనిపిస్తుంది? ఈ విధంగా మనం ప్రశ్నలు తయారు చేయాలి. తరువాత కింది పేరా చదవండి, తారుమారైన పదాలను గుర్తించి సరైన ఖాళీలలో రాయండి. మనం పై పేరాలో గీత గీసి ఉన్న పదాలు తారుమారుగా ఉన్నాయి. వాటిని మనం సరిచేసి కింద రాయాలి. కింద సరిచేసి రాసిన పేరాను చదువుతున్నాను చూడండి. ఇంతలో వంటగదిలో నుంచి వాళ్ళ అమ్మ గొంతు వినిపించింది. బాబు రాము, చుట్టుపక్కల పిల్లలు అందరూ బడికి వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళు అంది. కాసేపటి తర్వాత పుస్తకాల సంచి భుజానికి తగిలించుకొని బయలుదేరాడు. కొంత దూరం నడిచేసరికి దారిలో ఉన్న మామిడి తోటలోకి వెళ్ళాలి అనిపించింది. వెంటనే దారి మళ్ళాడు రాము. మామిడి తోటకు చేరుకున్నాడు. పారుతున్న నీళ్ల గలగలలు, పక్షుల కిలకిలలు, వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. ఈ విధంగా మనం తారుమారైన పదాలను గుర్తించి సరైన ఖాళీలలో రాయాలి. సాధన పత్రం 5. పదజాలం. అంత్యాక్షరంతో పదాలను తయారు చేయండి.
అంత్యాక్షరము అంటే మనకు తెలుసు, ఒక పదంలో చివరి అక్షరము. ఆ చివరి అక్షరంతో మనం తర్వాత పదం రాయాలి. చూడండి, రాము, రాములో చివరి అక్షరం మూ కదా, మూతో తర్వాత పదం. ముంత, తర్వాత తలుపు, పొలగం, గంప, పడగ. తరువాత గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి. 1. రాముకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ వాక్యంలో సంతోషంగా అనే పదం కింద గీత గీశారు. సంతోషం అంటే ఆనందం. 3 సమాధానం. తర్వాత రెండో ప్రశ్న, రాము తండ్రి ఊర్లో బాగా డబ్బున్న వ్యక్తి. ఊర్లో అంటే గ్రామంలో. సమాధానం 1. తర్వాత మూడవ ప్రశ్న, ఒక్కొక్క పుల్లతో శ్రమించి గూడు కట్టుకున్నాను. శ్రమించి పదానికి అర్థం కష్టపడి. సమాధానం 3. తర్వాత పాఠంలో నీళ్లను, పక్షులను, వాటి రెక్కలను, ప్రకృతిని వర్ణించారు కదా, ఆ వర్ణన పదాలు రాయండి. ఉదాహరణకు నీళ్ల గలగలలు. తర్వాత 1 పక్షుల కిలకిలలు, 2 రెక్కల టపటపలు, 3 ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది. తర్వాత ఈ ప్రశ్న పాఠం చదివారు కదా, ఈ పాఠంలో రాము ఎవరెవరితో ఆడుకుందాం అనుకున్నాడో రాయండి. 1 కాకి, 2 తేనెటీగ, 3 చీమ. సాధన పత్రం 6. పాఠంలో కాకి, తేనెటీగ, చీమ వంటి పక్షులు, కీటకాలు ఉన్నాయి కదా, మీకు తెలిసిన పక్షులు, కీటకాల పేర్లు రాయండి. మనకు తెలిసిన పక్షులు, కీటకాల పేర్లు పట్టికలో రాయాలి. పక్షులు పిచ్చుక, చిలుక, నెమలి, పావురం, కొంగ. కీటకాలు తూనీగ, దోమ, సీతాకోకచిలుక, మిడత, బొద్దింక. ఈ విధంగా మనకు తెలిసిన పక్షులు, కీటకాల పేర్లు రాయాలి. తరువాత కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. వ్యతిరేక పదాలు రాద్దాం. ఇష్టం, అయిష్టం, నవ్వడం, ఏడవడం, ఆనందం, బాధ లేదా విచారం, మంచి, చెడు, సుఖం, దుఃఖం, ఆలస్యం, తొందర, పెద్ద, చిన్న, రాత్రి, పగలు. తర్వాత పాఠంలోని పేర్లు రాయండి. ఉదాహరణకు రాము, తర్వాత కాకి, తేనెటీగ, చీమ, తుమ్మెద. తర్వాత కింది పేరా చదవండి, సరిచేసి రాయండి. పేరా చదువుదాం. ఇంతలో ఎదురుగా చీమ కనిపించింది. రాము దిగులు పడ్డాడు అని ఆత్రంగా అడిగాడు. చీమా చీమ మనం ఆడుకుందామా? ఈ పదాలను మనం సరిచేసి రాయగా, రాము దిగులు పడ్డాడు, ఇంతలో ఎదురుగా చీమ కనిపించింది, చీమా చీమ మనం ఆడుకుందామా అని రాము ఆత్రంగా అడిగాడు. ఈ విధంగా మనం సరిచేసి రాయాలి. సాధన పత్రం 7. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1 రాము వెళ్ళిన మామిడి తోట ఎలా ఉంది? జవాబు, రాము వెళ్ళిన మామిడి తోట పారుతున్న నీటి గలగలలు, పక్షుల కిలకిలలు, వాటి రెక్కల టపటపలు మరియు పచ్చని ప్రకృతి అందాలతో ఆహ్లాదంగా ఉంది. 2 కాకి, తేనెటీగ, చీమల ద్వారా రాము ఏమి గ్రహించాడు? జవాబు, కాకి, తేనెటీగ, చీమల ద్వారా ఎవరి పనులు వారు చేసుకోవాలి అని గ్రహించాడు. తన పని బడికి వెళ్ళి చదువుకోవడం అని తెలుసుకొని బడికి బయలుదేరాడు. 3 కాలాన్ని ఎందుకు వృధా చేయకూడదు? జవాబు, ఇప్పుడు మనం కాలాన్ని వృధా చేస్తే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కొనవలసి ఉంటుంది. కనుక కాలాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. తరువాత కింది ఆధారాలతో వానాకాలం గురించి 5 వాక్యాలు రాయండి. మధ్యలో వానాకాలం, చుట్టూ ఉన్న పదాలు వాగులు, వంకలు, పంటలు, వానలు, వరదలు, పచ్చదనం, మబ్బులు, జోరువాన, పనులు.
ఈ పదాలను ఉపయోగించి మనం 5 వాక్యాలు రాయాలి. 1. వానాకాలం వాగులు వంకలు పారుతాయి. 2. వానాకాలంలో సకాలంలో వానలు పడితే పంటలు బాగా పండుతాయి. 3. వానాకాలంలో వానలు ఎక్కువగా పడితే వరదలు వస్తాయి. 4. వానాకాలం ప్రకృతి అంతా పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటుంది. 5. వానాకాలంలో జోరు వానలు కురుస్తాయి. ఈ విధంగా ఆ పదాలను ఉపయోగించి ఏవైనా 5 వాక్యాలు రాయాలి. సాధన పత్రం 8. సృజనాత్మకత. ఆసిఫ్ ఒక ఫ్యాన్సీ దుకాణం పెట్టుకున్నాడు. తన దుకాణానికి బోర్డు ఇలా తయారు చేసుకున్నాడు. ఆసిఫ్ పెట్టుకున్న దుకాణానికి బోర్డు తయారు చేసుకున్నాడు. ఆసిఫ్ తయారు చేసుకున్న బోర్డును చూశారు కదా. ఇప్పుడు పై బోర్డును చూశారు కదా. మీ నాన్న బట్టల దుకాణం పెట్టాలనుకున్నారు అనుకుందాం. దానికి బోర్డు ఎలా తయారు చేస్తారు అంటే మీరు సృజనాత్మకంగా ఆలోచించి ఒక బోర్డు తయారు చేయాలి. సాధన పత్రం 9. కింది సంభాషణను పొడిగించండి. కాలం విలువ తెలిసిన కోయిల ఎలా సంభాషిస్తుంది? కోయిల కూ కూ, పిల్లలు కూ కూ. కోయిల కూ కూ. కాకి నీ పాట విని పిల్లలు భలేగా పాడుతున్నారు. కోయిల ఏమనుకున్నావు? నా పాట అంత తీయగా ఉంటుంది, నీకు బాగోలేదా? కాకి ఓ బాగానే ఉంటుంది. వచ్చేది వర్షాకాలం తెలుసా? కోయిల ఓ తెలుసు, కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయగలవా? కాకి ఏం సహాయం కావాలో అడుగు మిత్రమా. కోయిల నేను సొంతంగా గూడు కట్టుకోలేనని నీకు తెలుసు కదా. కాకి తెలుసు, అయితే ఇప్పుడు ఏమైంది? కోయిల నేను గుడ్లు పెట్టే సమయం వస్తోంది, నాకొక గూడు కావాలి. కాకి ఓ అంతేనా మిత్రమా, నువ్వు నా గూట్లో గుడ్లు పెట్టుకోవచ్చు. కోయిల నీకు ఇబ్బందిగా ఉంటుందేమో మిత్రమా. కాకి లేదు మిత్రమా, తోటివారికి సహాయం చేయడంలో నాకు ఆనందం కలుగుతుంది. ఈ విధంగా మనం కాకి కోయిల మధ్య సంభాషణ రాయవచ్చు. తరువాత కింది పేరాలో సరైన చోట ఫుల్ స్టాపు కామా గుర్తులు ఉపయోగించండి. పైన పేరాలో ఫుల్ స్టాప్ కానీ కామాలు కానీ లేవు, మనం సరైన చోట గుర్తించి రాయాలి. కింద ఆ గుర్తులు ఉపయోగించి పేరాను రాయడం జరిగింది. చూడండి. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువయింది. ఫుల్ స్టాప్. రోజు వేల సంఖ్యలో లారీలు బస్సులు కార్లు బైకులు స్కూటర్లు ట్రాక్టర్లు ఆటోలు నడుస్తున్నాయి. ఫుల్ స్టాప్. వాహన చోదకులు అజాగ్రత్త వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫుల్ స్టాప్. అయితే మనం చదివేటప్పుడు కామా అని ఫుల్ స్టాప్ అని మాత్రం పలకూడదు. నేను ఎక్కడెక్కడ కామాలు ఫుల్ స్టాప్లు ఉన్నాయో తెలియజేయటానికే అలా చదివాను. సాధన పత్రం 10. భాషాంశాలు. కింది వాక్యాలలో సరైన చోట ఫుల్ స్టాపు కామా గుర్తులు ఉంచండి. ఆ వాక్యాలకు రెడ్ కలర్ తోటి ఫుల్ స్టాపులు కామాలు ఉంచడం జరిగింది. అంటే మనకు చూడగానే అర్థం కావటానికి అలా చేశాను. 1. రాము బడికి వెళ్ళాడు. ఫుల్ స్టాప్. 2. సంచిలో పెన్సిల్ బాక్స్ స్కేల్ ఉన్నాయి. ఫుల్ స్టాప్. 3. సత్యవేణి బట్టలు ఉతుకుతుంది. ఫుల్ స్టాప్. ఎండలో ఆరబెట్టింది. ఫుల్ స్టాప్. 4. గౌతమ్ బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నాడు. ఫుల్ స్టాప్. 5. ఈ బస్ రామచంద్రాపురం నుండి బయలుదేరి పలసపూడి చెల్లూరు వెంటూరు కురకాళ్లపల్లి పామర్రు అముజూరు నరజాడ మీదుగా వాకతిప్ప వెళుతుంది. ఫుల్ స్టాప్. ఈ విధంగా మనం ఆయా వాక్యాలలో సరైన చోట ఫుల్ స్టాపులు కామాలు ఉంచాలి. తరువాత
కింది పేరా చదవండి. ముందుగా పేరాను చదువుదాం. ఆ రోజు ఆదివారం. నేను నా మిత్రులు శరత్, రవి, ప్రశాంత్, దుర్గారావులతో కలిసి ఆడుకోవడానికి తోటకు వెళ్ళాను. అక్కడకు మా మామయ్య వచ్చాడు. అతను పూతరేకులు, పప్పు చెక్కలు, చేగోడీలు, అరిసెలు ఇచ్చాడు. మేమంతా అవన్నీ తిన్నాము. పై పేరాలో ఫుల్ స్టాపు, కామా గుర్తులు ముందున్న పదాలు గుర్తించి రాయండి. ముందుగా ఫుల్ స్టాప్ గుర్తులు ముందున్న పదాలు ఆదివారం, వెళ్ళాను, వచ్చాడు, ఇచ్చాడు, తిన్నాము. తర్వాత కామా గుర్తుకు ముందున్న పదాలు శరత్, రవి, ప్రశాంత్, పూతరేకులు, పప్పు చెక్కలు, చేగోడీలు.